హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. నాని పుట్టిన తర్వాత నానిని అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను. ఆఫ్టర్నూన్స్ మార్నింగ్ అంతా అయితే ఉంటాడండి. బట్ నైట్ ఉంటాడా లేదా అనేది అయితే తెలీదు. ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను కదా, చూడాలి. మ్యాక్సిమం అయితే ఉంటాడండి. ఎందుకంటే నాని నా దగ్గర కంటే కూడా మా పేరెంట్స్ దగ్గరే బాగా అలవాటు అనమాట. సో వాళ్ళ దగ్గర ఎక్కువగా కూడా ఉంటాడు. సో ఆ ధైర్యంతో అయితే వెళ్తున్నాను. ఇంకా చెల్లి కూడా వచ్చిందండి హాలిడేస్ ఇస్తే. సో ఇప్పుడు నేను చెల్లి కలిసి వెళ్తున్నాము. చెల్లి అయితే గుంటూరులో హాస్టల్కి వెళ్ళిపోతుంది. తర్వాత నేను ఇంకా వెళ్తానన్నమాట ఒక్కదాన్నే. సో ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది చెప్తానండి. వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. మా ఊరు రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఇవి మీకు తెలుసా, జానకాయలు అంటారు. సో మా ఊరు సైడ్ అయితే ఇవి చాలా ఎక్కువగా దొరుకుతాయండి. నాకు చాలా ఇష్టం అని చెప్పేసి తీసుకున్నాము. ఇంకా గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. 7th నెంబర్ ప్లాట్ఫామ్ సైడ్ అయితే వచ్చేసింది. సో ఇటు సైడ్ కూడా చాలా ఈజీ అండి వెళ్ళడం, చాలా బాగుంది. మా చెల్లి చెప్పింది ఇటు వెళ్దామని చెప్పేసి. సో మీకు కూడా కొంచెం తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని అయితే చూపిస్తున్నాను. ఇక్కడ పెయింటింగ్స్ ఇవన్నీ అయితే చాలా బాగా ఉన్నాయి. స్టాచ్యూస్ కూడా ఉన్నాయండి మన సంస్కృతికి తగ్గట్లుగా. ఇవన్నీ అయితే బుర్ర కథ అవన్నీ అయితే ఉన్నాయన్నమాట, సంబంధించినవి బొమ్మలు అవి. ఇంకా నెక్స్ట్ ఇంకా తిందాము అని చెప్పేసి వైస్రాయ్ రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి. ఇది మా ఫస్ట్ యానివర్సరీ ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇంకా తినేసి ఇంకా ఫోనిక్స్ మాల్కి అయితే వెళ్ళాము. మూవీకి వెళ్దాంలే, మా రిలేటివ్స్ బయటికి వెళ్ళారంటే వచ్చేసరికి టైం పడుతుందంటే ఇంకా సరే మూవీకి కూడా వెళ్ళేసి 1 year దాటిపోయిందనమాట. సో మనమే మూవీకి వెళ్దాంలే శర్వానంద్ది అని చెప్పేసి అయితే వెళ్ళాము. ఇది రీసెంట్గానే కట్టినట్టున్నారండి. అంతకుముందు మేము గుంటూరులో ఉన్నప్పుడు అయితే ఇది లేదు. ఇంక ఇప్పుడు రీసెంట్గానే కట్టినట్టున్నారు. బాగుందన్నమాట. ఇంక ఇక్కడ మూవీలో నాకు ఖుషి క్యారెక్టర్ అయితే చాలా నచ్చిందండి. ఖుషి క్యారెక్టర్ చూసినప్పుడల్లా నాకు నానియే గుర్తొచ్చాడనమాట. ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. నాని పుట్టిన తర్వాత ఫస్ట్ సంక్రాంతికి అయితే మేము వెళ్ళామండి మూవీకి. బట్ నాని అయితే అస్సలు చూడనివ్వలేదు. సో నేను మా హస్బెండ్ బయట కూర్చున్నాం అనమాట వచ్చేసి. సో అందుకని చెప్పేసి మేము ఎప్పుడు వెళ్ళే ధైర్యం అయితే చేయలేదు. ఇంక ఇప్పుడైతే వెళ్ళాను, నేను చెల్లి వెళ్ళాము. ఇంక ఇక్కడ బయట ఫిష్ టబ్స్ అలాగా అయితే ఉన్నాయి, అవన్నీ చూసాము. ఇంకా మాల్ అంతా కొంచెం అలాగైతే తిరుగుతున్నాం అనమాట. చూద్దాం ఫస్ట్ టైం కదా అని చెప్పేసి. చిన్నపిల్లలతో వస్తే కొంచెం ఎంజాయ్ చేస్తారండి ఈ మాల్కి. ఎందుకంటే చిన్నపిల్లలకి సంబంధించిన గేమ్స్, కార్ గేమ్స్ అట్లాగైతే కొన్ని ఉన్నాయన్నమాట. ఇంకా మాల్ నుంచి అవి వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ సాంప్రదాయ పిండి వంటలు ఉంటుంది కదా గుంటూరులో. సో అక్కడికైతే వచ్చాము. చెల్లి కొన్ని స్నాక్స్ తీసుకోవాలి అంటే ఇక్కడ చాలా బాగుంటాయి అంటండి. అందుకని చెప్పేసి చెల్లి ఎప్పుడు ఇక్కడే తీసుకుంటుంది. పికిల్స్ కూడా ఉన్నాయండి, అన్ని రకాల పికిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చాలా బాగున్నాయి. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ రతన్ దీప్కి అయితే వెళ్తున్నాము. కొన్ని నీడ్స్ హాస్టల్స్లో ఉండే వాళ్ళకి కొన్ని నీడ్స్ అలా ఉంటాయి కదా, సో అవి తీసుకుందాము స్నాక్స్ అట్లాగా అనేసి రతన్ దీప్కి అయితే వచ్చాము. ఇంక ఇక్కడ తీసుకుంటున్నాం అన్నమాట. ఇంకా తీసుకొనేసి చెల్లిని హాస్టల్లో డ్రాప్ చేసేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ నేను భీమవరం అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంతకీ భీమవరం ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది చెప్పలేదు కదా. నేను సర్టిఫికేట్స్ కోసం అయితే వెళ్తున్నానండి. నాది అయిపోయిందనమాట ఎడ్యుకేషన్. సో సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాను. భీమవరం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈవెన్ దో మా హస్బెండ్కి కూడా అనమాట. మా ఇద్దరు ఫేవరెట్ ఏదైనా ఉంది అంటే అది భీమవరమే. అక్కడ నేచర్ చాలా బాగుంటుంది అనమాట. అలాగే మా లైఫ్లో గోల్డెన్ డేస్ అంటారు కదా, అవి ఏమైనా ఉన్నాయి అంటే అవి మేము భీమవరంలో ఉన్నప్పుడే ఉన్నాయన్నమాట. అక్కడ చాలా బాగుంటుందండి. నేచర్ అయినా సరే, చూడడానికి ప్లేసెస్ కూడా చాలా ఉంటాయన్నమాట. ఈవెన్ దో మేము కూడా చాలా పీస్ఫుల్గా ఉండేవాళ్ళం అక్కడ ఉన్నప్పుడు. చాలా మంచిగా అనిపించేది, రిలాక్సింగ్గా అనిపించేది అనమాట. అలాగే మా లైఫ్లో మేము విన్న ఫస్ట్ గుడ్ న్యూస్ అంటే అది భీమవరంలోనే అనమాట. సో అది ఏమైంది నెక్స్ట్ అనేది పక్కన పెడితే ఫస్ట్ గుడ్ న్యూస్ అయితే అక్కడ ఉన్నప్పుడే విన్నాం కదా, అందుకని చెప్పేసి నాకు మా హస్బెండ్కి చాలా ఇష్టం. ఇక్కడ టిఫిన్ తీసేసుకున్నాను. విజయవాడ వచ్చిన తర్వాత బస్సులో తిందాంలే అని చెప్పేసి. ఇంకా ఇక్కడ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారండి. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారంట వాళ్ళు. ఆ రోజు ఒక్క బస్ కూడా రాలేదంట. సో చూశారు కదా, ఈ బస్ వెళ్ళే స్పీడ్ని చూస్తే అర్థమవుతుంది నేను వెళ్ళేసరికి ఏ టైం అవుతుందా అనేది. సో చాలా స్లోగా వెళ్తుంది. అది పేరుకే ఎక్స్ప్రెస్ కానీ పల్లె వెలుగు కంటే దారుణంగా వెళ్తుందండి. నేను అరౌండ్ వెళ్ళేసరికి 12:45 అట్లాగైతే అయిందనమాట. చాలా లేట్ అయిపోయింది. చూస్తున్నారు అక్కడ ఎక్కువ చెరువులు, కొబ్బరి చెట్లు ఇవే ఉంటాయండి. ఎక్కువ చేపల చెరువులు, రొయ్యల చెరువులు అవైతే ఎక్కువ ఉంటాయి.
సో నాన్ వెజ్ లవర్స్కి అయితే పండగ అనమాట అటు సైడ్ ఉంటే. సో ఫ్రాన్స్ అవన్నీ అయితే అక్కడ మంచిగా దొరుకుతాయి. నాకు అంతకుముందు ఫ్రాన్స్ అసలు అలవాటే లేదు. భీమవరం వెళ్ళిన తర్వాతే ఫ్రాన్స్ నా ఫేవరెట్ అయిపోయిందనమాట. హమ్మయ్య! ఇప్పటికైనా తీసుకొచ్చాడు మహానుభావుడు అనైతే ఫీల్ అయ్యాననమాట నేను లోపల. అసలు చాలా లేట్ అయిపోయింది అప్పటికే. కాలేజ్ కూడా క్లోజ్ చేస్తారేమో అనుకున్నానండి నేను ఆ బస్ వెళ్ళే స్పీడ్‌కి. ఎలాగో 12:45కి అయితే వచ్చేసాను. ఇంకిప్పుడు ఎలాగో కాలేజ్‌లో లంచ్ బ్రేక్ ఇస్తారనమాట. సో ఇంకిప్పుడు వెళ్ళినా యూజ్ ఉండదు. మా సార్స్ వాళ్ళందరూ వచ్చేసరికి 2 అలా అయితే అవుతది. ఇంకా కొంచెం లేట్ కూడా అవుతది. సో నేను చూపించుకున్నానని చెప్పాను కదండీ! కనిపిస్తుంది కదా మీకు సుభద్ర హాస్పిటల్. ఇదనమాట నేను అప్పుడు చూపించుకున్న హాస్పిటల్. చాలా బాగా చూస్తారనమాట అక్కడ. సో ఇంకొకేసారి ఇక్కడ మా ఊళ్ళమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుందండి భీమవరంలో ఫేమస్. సో జస్ట్ బస్ స్టాండ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట. సో వెళ్దాము అనేసి వచ్చాను ఇక్కడికి మా ఊళ్ళమ్మ తల్లి టెంపుల్కి. ఇక్కడైతే జాతర చేస్తారండి. ఎప్పుడో సరిగ్గా గుర్తులేదు కానీ చాలా బాగా చేస్తారనమాట మా ఊళ్ళమ్మ తల్లి జాతర అయితే. ఇంకా దండం పెట్టేసుకొని పక్కనే ఒక బేకరీ టైప్ అయితే ఉందండి. ఇంకా అక్కడికి వెళ్ళేసి తిందాంలే అని చెప్పేసి అయితే వెళ్ళాను. ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చెప్పాను అనమాట. సో ఒక్కదాన్నే తినాలి అంటే నా వల్ల అస్సలు కాదనమాట. లోన్లీగా అయితే అనిపించింది. కొంచెం తినేసి ఇంకా మిగతాది వదిలేశాను. ఇంకా ఎలాగో కాలేజ్ టైం కూడా అయింది కదా అని చెప్పేసి అయితే ఇంకా కాలేజ్కి అయితే వెళ్ళాను అనమాట. ఇదే అండి మా కాలేజ్ అయితే దంతులూరి నారాయణ రాజు కాలేజ్ అనమాట. సో డిఎన్ఆర్ కాలేజ్ మేబీ అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. కొంచెం ఫేమస్ ఏనండి ఈ కాలేజ్ అయితే. సో ఇంక ఇక్కడ వచ్చేసారు అక్కడ క్యాష్ కౌంటర్ దగ్గర. సో అక్కడ ఇది పేపర్ అయితే ఇచ్చారనమాట. సో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హాస్టల్ లైబ్రరీ ఇట్లాగా అక్కడికి వెళ్ళేసి సైన్ పెట్టి చేసేసుకొని రమ్మన్నారు. సో తిరగాలంటే చాలా చిరాకు వచ్చిద్దండి. ఎంత పెద్ద కాలేజో ఒక చోట నుంచి ఒక చోటకు తిరగాలి అంటే కాలు నొప్పి వచ్చేసిద్ది అనమాట. ఫైనల్గా ఎలాగో అలాగా తిరిగేసి సైన్స్ పెట్టేసి ఇచ్చానమాట. సో 1 అవర్ ఆగేసి రమ్మన్నారు. సో ఇంకెక్కడైతే కూర్చున్నానండి. అరౌండ్ 4కి 4:30కి అలా ఇస్తామని చెప్పారనమాట సర్టిఫికేట్స్. సో ఇక్కడ కూర్చొని కొంచెంసేపు బోర్ కొడుతుందనమాట బాగా. ఎంతసేపు అని ఒక్కదాన్ని కూర్చుంటాను. మా ఫ్రెండ్స్ అందరూ ఇంకెక్కడే ఉండరు కదండి. వాళ్ళందరూ కోచింగ్స్కి అట్లా వెళ్ళిపోయారు. సరేలే మీకు కూడా మా కాలేజ్ అంతా చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడికైతే వచ్చానమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ప్లే గ్రౌండ్ అవన్నీ అయితే ఉంటాయి. ఇదైతే డిఎన్ఆర్దే బాయ్స్ హాస్టల్ అనమాట. ఇంకెక్కడ స్టేడియం ఇట్లాగైతే ఉంటాయన్నమాట అన్నీ. గ్రౌండ్ అయితే చాలా పెద్దదండి. మార్నింగ్ ఈవినింగ్ అట్లాగైతే చాలామంది వాకింగ్కి వస్తారు. అలాగే చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వస్తారండి ఆడించడానికి అట్లాగా అని చెప్పేసి. నేను అప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఒక సెమ్కి అయితే వచ్చాను కదా. సో అప్పుడైతే నేను మా అమ్మ ఇక్కడంతా వాకింగ్ చేసేవాళ్ళం అన్నమాట. కొంచెంసేపు ఇలా తీసుకొస్తుంది అన్నమాట ఈవినింగ్ పూట అట్లాగా నన్ను. ఎందుకంటే ఇంకా అలానే కూర్చొనే ఉంటే కొంచెం కాళ్ళు అవి వాపులు వస్తాయి కదా అని చెప్పేసి ఇటు సైడ్ మేము వాకింగ్కి వచ్చేవాళ్ళం కొంచెంసేపు. ఈ డిఎన్ఆర్ కాలేజ్లోనే ఓన్లీ కాలేజే కాదండి అన్నీ ఉంటాయన్నమాట. ఎల్కేజీ నుంచి ఇంకా మొత్తం ఉంటుందండి. ఇంటరు 10th డిగ్రీ ఉంటుంది, బీటెక్ ఉంటుంది, లా ఉంటుంది, అన్నీ ఉంటాయన్నమాట. అన్నీ ఇక్కడిక్కడే ఉంటాయన్నమాట. సో అందుకని చెప్పేసి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారండి. కొంచెం ఏంటి చాలా కన్ఫ్యూజ్ అవుతారనమాట ఏ బ్లాక్ ఎక్కడ అని చెప్పేసి. సో అక్కడ మీకు స్ట్రైట్గా కనిపిస్తుంది కదా గేట్ లాగా, అదేంటంటే గర్ల్స్ హాస్టల్ అండి. డిఎన్ఆర్ఏ గర్ల్స్ హాస్టల్ అనమాట. స్ట్రైట్గా ఒక రోడ్ అయితే కనిపిస్తుంది కదండి. అప్పుడు నేను ఉంది అవుట్ సైడేనండి రూమ్ అయితే మాది. సో ఇంకా కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే అనమాట మా కాలేజ్. సో వాళ్ళు చెప్పిన టైం కూడా అవుతుందన్నమాట. సో ఇంకా వెళ్దాంలే చల్లగా ఏదైనా తాగేసి వెళ్దాం అని చెప్పేసి ఇంక ఇక్కడ క్యాంటీన్కి అయితే వెళ్తున్నాను. సో క్యాంటీన్ కూడా చేంజ్ అయిపోయిందండి. అప్పుడైతే చాలా చిన్నది, ఇప్పుడు అదంతా మళ్ళీ పగడగొట్టేసి మళ్ళీ కట్టినట్టున్నారు. ఇప్పుడు చాలా పెద్దగా అయితే కట్టారు. చాలా బాగుందన్నమాట ఇప్పుడు క్యాంటీన్. ఇంకా కూల్ డ్రింక్ అలా తాగేసి ఇంకా మళ్ళీ వెళ్తున్నాను అనమాట. సో ఫైనల్గా సర్టిఫికేట్స్ అయితే తీసేసుకున్నాను. ఇంకా వెంటనే ట్రైన్ అయితే ఉందండి. 5:05కి అయితే ఉందన్నమాట ట్రైన్. సో ఎక్కేసాను అనమాట ట్రైన్. మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి. సో చూస్తున్నారా నేచరు ఎంత అందంగా ఉంటుందో అండి అటు సైడ్ అయితే. కొబ్బరి చెట్లు, చెరువులు ఇవన్నీ అయితే నాకు చాలా నచ్చుతుంది అటు సైడ్ అయితే. టైం దొరికినప్పుడల్లా నానికైతే కాల్ చేస్తున్నాను. నాని అయితే అస్సలు సతాయించట్లేదంట. అసలు అమ్మ అని నన్నైతే ఏం అడగట్లేదంట. చాలా బాగానే ఉన్నాడు, అసలు ఏడవట్లేదని అయితే చెప్పారు. సో ఐ ఫీల్ హ్యాపీ అనమాట. విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. చాలా స్పీడ్గానే వచ్చేసామండి. చాలా స్పీడ్గా అంటే చాలా స్పీడ్గా తీసుకొచ్చేసారు. బట్ ఇక్కడ ఆపుతారండి, ఒక 1 అవర్ అయితే ఆపుతారనమాట. స్టార్ట్ అయిపోయాము. చూస్తున్నారా అక్కడ చందమామ అలాగే వాటర్లో అనమాట చాలా అందంగా ఉంది.
ఇక్కడ గుంటూరు అయితే వచ్చేసాను. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. గుంటూరు రిలేటివ్స్ ఇంట్లో ఉన్నాను. ఇది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మా ఊరికైతే స్టార్ట్ అవుతున్నాను అనమాట. మార్నింగే 7:30కి ఉందన్నమాట ట్రైన్. సో ఇంకా నేను మా కజిన్ కూడా వస్తున్నాడనమాట ఊరికి. సో ఇద్దరం కలిసి ఇంకా వచ్చేసాము. ఇక్కడ పేరుచర్ల స్టాప్ అయితే ఆగుతుంది. సో అక్కడైతే ఎక్కుతున్నాం అనమాట. సో నేను స్టార్టింగ్లో చూపించాను కదండి జాంకాయలు అని చెప్పేసి. సో ఆ చెట్లు అనమాట ఇవన్నీ కూడా. మా ఊరికి దగ్గరలో చాలా ఉంటాయండి చెట్లు అయితే. ఇంకా నాని ఏం చేస్తున్నాడు ఏంటి అనేది అయితే చూసేయండి. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే మమ్మీ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడేమో, నన్ను చూసి ఏడ్చేస్తాడేమో అని అయితే అనుకున్నాను. బట్ అస్సలు అలా లేదు, అసలు పట్టించుకోలేదన్నమాట. మమ్మీ రా అట్నే కూర్చుంటావేంది, మమ్మీ దగ్గర పరిగెత్తుకుంటూ రావా? 2 రోజులైంది మమ్మీని చూడక. 10 రోజులైన వద్దు వద్దు. చూసారా, నేను చాలాసార్లు అడిగితే అలా అప్పుడైతే వస్తున్నాడు అనమాట నాని నా దగ్గరికి. ఇంకా ఇదండి నా 2 డేస్ జర్నీ అయితే, భీమవరం జర్నీ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్.